ఆగండి 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 ఆగండి, నేను మాట్లాడతాను. ఆగండి, ఆగవయ్యా ఆగు. గొడవంతా మీ వల్ల అయితే వాళ్ళ మీద పోతావు. అమ్మా ఆగండి ఆగండి. ఎక్కడ దొరికారా మీ అందరు ఈ విల్లాలో? ఏయ్, ఏటి అందరు ఎగ్గేసుకుంటూ వచ్చి పాపం మా అన్నల మీద పడ్డారు. పాపమా, వీళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? షర్ట్లు ఇప్పేసి బనీల మీద తిరుగుతున్నారు. ఇది ఆడపిల్లలుండే ఏరియా. అప్పుడు నువ్వు వేసింది కూడా పనేనే కదమ్మా. అప్పుడు నేనేం అనలేదు కదా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్ గానే అడిగాడు కదా, అందులో తప్పేముంది? అవునా, మరి ఇతను చెప్పింది ఏటో నా పెళ్ళంతోనే మీ నాన్నగారిని బాగా చూసుకోమ్మా అని నన్ను చూపించాడు. కాదమ్మా, ఈయనకి ఆ పిల్లకి 20 ఏళ్ళ తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ పిల్ల ఈయన కూతురే. అది నా కూతురు కాదురా, నా భార్య. అది ఇప్పుడు అలిగి పుట్టింటికి పోయింది. దానికి కారణం మీ అన్న. అన్ని బదులున్నావు. ఏ ఆపు, పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకొని మా అన్నలంటావా? ఇంకోసారి నోరేసుకొని పడిపోవనుకో నీ కాడి సినిగిపోద్ది. నేను మాట్లాడతాను, కాస్త ఆగండి అయ్యా ఆగండి అయ్యా ఆగండి. రావయ్యా సుబ్బురా, ఏంటిది? సార్, వచ్చి 1 నెల రోజులు కాలేదు, రోజుకొక గొడవ, పొద్దుకొక రచ్చ. అడ్వాన్స్ ఇప్పించేస్తాను, మీరు ఖాళీ చేసేయండి. సార్ కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏం మాట్లాడతావా కూర్చొని? ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా, ఆగండి. చూస్తున్నారు కదా సుబ్బు గారు, తప్పదంటే తప్పదండి, మీరు ఖాళీ చేయాల్సిందే. సార్ ఒకసారి నా మాట వినండి సార్. ఖాళీ చేయడం తప్పదంటారు. తప్పదు. రికమెండేషన్లు ఏమైనా పనిచేస్తాయా? వీర ప్రతాప్ ఇక్కడ సీఎం రికమెండేషన్ లెటర్ని చించి అవతల పడేశాను. ఆహా. ఆ, సుజాత అంటే రికమెండేషన్ ఏమైనా పనిచేస్తుంది ఏమిటి? సుజాత సూర్యుడు ముందు అలా పంపించు. నేను పంపిస్తాను కదా, నువ్వు ఉండు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రతిదాన్ని పట్టించుకుంటూ పోతే తుప్పు పట్టిపోతాం. ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడుతున్నారు? అర్థం కాకపోతే ఇంటికెళ్ళి డిక్షనరీలో చూసుకో. ప్రెసిడెంట్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మన కోపాన్ని మనం నియంత్రించుకోకపోతే జంతువులైపోతామని మంత్రి సత్యనారాయణ గారు మధ్యాహ్నమే చెప్పారు. అది గుర్తించుకొని ప్రాక్టికల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పానమ్మా. మీరు స్వచ్ఛమైన మనుషులు, అది నేను నమ్ముతున్నాను. దయచేసి వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి ప్లీజ్. వెంకటలక్ష్మి గారు, రాత్రికి వస్తా. భోజనానికే తల్లి,